Please just tell me if I'm tell me if I'm tell me if I'm fine. Tell me if I'm tell me if I'm tell me if I'm चमक चलो। ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే చూసారు కదా, ఆ విధంగా మీ మొబైల్లో మీ ఫొటోస్తో వీడియో అనేది ఏ విధంగా అయితే ఎడిట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ వచ్చేసరికి ఇక్కడ యూజ్ చేసే పిక్చర్స్ అదే విధంగా వీడియో కూడా హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ అయితే చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాము. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను డెఫినెట్లీ అయితే మీకు లింక్ అయితే సెండ్ చేస్తాను. ఇన్స్టాలో కూడా అయితే ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా ఎడిట్ చేయాలో చూద్దాం. యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. కింద ఉన్న ప్రాజెక్ట్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రిసెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ 2 ప్రిసెట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. XML లింక్స్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటాయి. అక్కడైతే జాయిన్ అవ్వి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనేది సాంగ్ బీట్ మార్క్ డెస్టినేషన్ రీజన్స్ అనేది ఏదైతే ఉన్నదో అదైతే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అనేది గ్రూప్ 1 అనే లేయర్, అలాగే 3 లేయర్స్ అనేది రెక్టాంగిల్స్ అయితే ఉంటాయి ఇలాగా ఈ విధంగా యానిమేషన్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బీట్ మార్క్స్తో సాంగ్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా 0 సెకండ్స్ దగ్గరికి అయితే వచ్చేసి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద అయితే ట్యాప్ చేసి మీడియా మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న పిక్చర్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీరు ఏదైతే పిక్చర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫుల్ కాంపోజిషన్ ఇయర్ 5th ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఫోటో అనేది ఆ వీడియో రిజల్యూషన్కి అయితే సెట్ అవుతుంది. ఈ విధంగా అయినాక ఈ విధంగా 2 సెకండ్స్ మీ బీట్ మార్క్ ఏదైతే ఉన్నదో దాని నెక్స్ట్ ఉన్న బీట్ మార్క్ కొంచెం చూసారో అక్కడికి అయితే వచ్చేసండి. 3 seconds 12 milliseconds బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చి ఈ సెకండ్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫోటో అనేది ఈ విధంగా అయితే ఇక్కడ వరకు ఎక్స్టెంట్ అయితే అవుతుంది. ఈ విధంగా అయినాక స్టార్టింగ్ అయితే వచ్చి ఇది ఏదైతే ఫోటో లేయర్ మనం యాడ్ చేసామో ఆ లేయర్ మీద అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కిందకనేది డ్రాగ్ చేయండి. ఈ విధంగా సాంగ్ పైకి వచ్చేటట్టు. అప్పుడు వచ్చేసరికి మీకు ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా, ఇంకోండి శ్రీలీల అని వస్తుంది. అలాగే చమ్మక్ చల్లో ఈ విధంగా. ఇప్పుడు మీరు అనేది నేమ్ చేంజ్ చేసుకోవడం కోసం గ్రూప్ 1 అనే లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2 లేయర్స్ అలాగే టోటల్ 4 లేయర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ 2 లేయర్స్ వచ్చేసరికి నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఎవరి నేమ్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఎడిట్ చేసుకుని పైన రైట్ ఐకాన్ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా అయితే వచ్చేసేయండి. వచ్చేసాక నెక్స్ట్ అనేది ఈ విధంగా 2 seconds 1 milliseconds దగ్గరికి అయితే వచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. టోటల్గా బ్యాక్ వచ్చేసి షేకప్ ప్రిసెట్ ఏదైతే ఉన్నదో అదైతే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా 2 ఫొటోస్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అలాగే లాస్ట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే యానిమేషన్ అయితే ఉంటుంది. ఈ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ లేయర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే లేయర్ అనేది కాపీ అవుతుంది. ఈ విధంగా అయినాక బ్యాక్ వచ్చేసి ఏదైతే వీడియో చేస్తామో అది ఓపెన్ చేసి ఈ విధంగా 2 seconds 1 milliseconds దగ్గరికి అయితే వచ్చి లేయర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి పేస్ట్ లేయర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మీకు యానిమేషన్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా అయితే నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చి టైమ్ లైన్ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మళ్ళీ ఇదే లేయర్ మీద క్లిక్ చేసి బ్లెండ్ అండ్ ఆపాసిటీలో డార్క్ ఎన్లో మల్టిపుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు అనేది మీకు కింద ఏదైతే యాడ్ చేశారో ఫోటో అదైతే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి చూసరికి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఈ విధంగా అనేది వచ్చి ఇప్పుడు నెక్స్ట్ అనేది 3 seconds 12 milliseconds దగ్గరికి అయితే వచ్చి కింద ఉన్న గ్రీన్ కలర్ ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చి నెక్స్ట్ ఏ పిక్చర్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి ఫుల్ కాంపోజిషన్ మీద సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మార్కర్కి అయితే వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని అయితే ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేశాక ఈ విధంగా అయితే ఫోటో దగ్గరికి అయితే వచ్చేసి టోటల్ ఈ ఫోటో లేయర్ని అనేది మనం 5 పార్ట్స్కి అయితే డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా చిన్న చిన్న పార్ట్స్కి అయితే క్లిక్ చేసుకుని ట్రిమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగా అయితే చేసుకోవాలి.
లాస్ట్ పార్ట్ అనేది ఎక్కువ ఉండేటట్టు అయితే చూసుకోండి. నాకైతే సరిగ్గా రాలేదు, మళ్ళీ చేస్తున్నాను. ఈ విధంగా 5th పార్ట్ అనేది కొంచెం లెంతీగా ఉండేటట్టు అయితే చూసుకోండి, కంపేర్ టు ప్రీవియస్ 4 ఏదైతే చేస్తారో వాటికి అనేది. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ బీట్ మేకర్కి అయితే వచ్చి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వచ్చి నెక్స్ట్ పిక్చర్ ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ని ట్యాప్ చేసి 3 డాట్స్ మీద వచ్చేసి ఫుల్ కాంపోజిషన్ ఏరియా సెట్ చేసుకుని నెక్స్ట్ బీట్ మేకర్కి వచ్చి ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసి మళ్ళీ ఇదే ప్రాసెస్గా 5 పార్ట్స్కి అయితే డివైడ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా వచ్చేసరికి ఈ విధంగా ఎండింగ్ వర్క్ అయితే చేయండి. నేను కూడా అదే విధంగా అయితే చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఎండింగ్ వర్క్ అయితే యాడ్ చేసుకున్నారు కదా, పిక్చర్స్ అనేది అలాగే ట్రిమ్ కూడా చేసుకున్నారు కదా 5 పార్ట్స్గా ఈచ్ బీట్ మార్క్ మధ్యలో. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసి ఈ విధంగా సెకండ్ ఇమేజ్ ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వచ్చి సెకండ్ ఇమేజ్లో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తారో అది ఓపెన్ చేసి ఈ విధంగా అయితే వచ్చేసేయండి. 3 seconds to 1 millisecond దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ మీరు యాడ్ చేసిన పిక్చర్ అనేది 5 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా, లాస్ట్ 5th పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ లేయర్ మీద అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. 5th పార్ట్కే యాడ్ చేయండి ఈ ఎఫెక్ట్ అనేది. మళ్ళీ అలాగే నెక్స్ట్ పిక్చర్కి ఉన్న 5th పార్ట్కి అయితే యాడ్ అయితే చేయండి. మళ్ళీ అలాగే నెక్స్ట్ పిక్చర్కి ఉన్న 5th పార్ట్కి అనేది యాడ్ అయితే చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే సెకండ్ ఎఫెక్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అనేది బ్యాక్ వచ్చేసి షేకర్ ప్రిసెట్ అయితే ఓపెన్ అయితే చేసి ఫస్ట్ ఇమేజ్ కొన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్లో మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి కాపీ ఎఫెక్ట్స్ మీద ట్యాప్ ఇచ్చి బ్యాక్ అయితే వచ్చేసి ఏదైతే వీడియో చేస్తానో అది ఓపెన్ చేసి ఈ విధంగా 3 seconds to 1 millisecond దగ్గరికి అయితే వచ్చి ఇంకా మనం యాడ్ చేసిన పిక్చర్లో 4 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈ 4 పార్ట్స్కి అనేది ఈ ఏదైతే ముందు కాపీ చేసుకుని ఉన్నామో ఆ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయండి. ఇమేజ్ దగ్గర మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చి 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చి పేస్ట్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ 4 పార్ట్స్కి కూడా ఈ ఎఫెక్ట్ అనేది కాపీ పేస్ట్ అయితే చేసుకోండి ఈ విధంగా. అలాగే నెక్స్ట్ ఇమేజెస్ ఉన్న 4 పార్ట్స్ కూడా అయితే పేస్ట్ అయితే చేయండి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వచ్చేసరికి. ఈ విధంగా ఎండింగ్ వరకు అన్ని పిక్చర్స్కి అయితే చేసుకోండి. నేను కూడా అదే విధంగా అయితే చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఈ విధంగా టోటల్గా 4 పార్ట్స్ కూడా యాడ్ అయితే చేశారు కదా. ఇప్పుడు అనేది మనం వచ్చేసరికి ఒక ఫోటో రివర్స్ అయితే చేయాలి. దానికోసం మీరు స్టార్టింగ్ అయితే 3 seconds దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ విధంగా ఎక్కడైతే పార్ట్స్ కింద డివైడ్ చేసామో ఆ పిక్చర్స్ దగ్గరికి అయితే వచ్చి ఫస్ట్ ఇమేజ్ ఆ సైడ్ అయితే లీవ్ చేసి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ ఇచ్చి ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి సర్చ్ బార్లోకి అయితే వెళ్ళి మిర్రర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. దీని మీద ట్యాప్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి స్టాండర్డ్ సెట్టింగ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాప్ చేస్తే మీకు అనేది ఫేస్ అనేది చూసారు కదా, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. ఈ విధంగా మళ్ళీ థర్డ్ అనేది లెఫ్ట్ లీవ్ చేసి మళ్ళీ 4th పార్ట్కి అయితే వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసి మిర్రర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే షిఫ్ట్ అవుతుంది. ఈ విధంగా టోటల్గా ఆ విధంగా 2-4 ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో 2-4 పార్ట్స్ అలా ప్రతిదీ ఎండింగ్ వరకు అయితే యాడ్ చేయండి. నేను కూడా అదే విధంగా అయితే యాడ్ చేసి వీడియోని అయితే స్కిప్ చేస్తాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే వీడియో అనేది మళ్ళీ ఒకసారి అయితే చూడండి. ఆ విధంగా ఎండింగ్ వర్క్ అనేది మీరు అయితే ఫొటోస్కి అయితే చేంజ్ చేసుకున్నారు కదా, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ వచ్చేలాగా. ఆ విధంగా ఇంతే గైస్, వీడియో అయితే కంప్లీట్ అయింది. నేను వీడియో అయితే ప్లే చేయట్లేదు కాపీరైట్ ఇష్యూ వలన. మీరు కనుక చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అక్కడైతే వీడియో అయితే హెచ్డీ క్వాలిటీలో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా సేవ్ చేయాలంటే పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోలో మన నచ్చిన రెజల్యూషన్ అయితే సెట్ చేసుకుని కింద గ్రీన్ కలర్ ఎక్స్పోర్ట్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మన గ్యాలరీలోకి అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోస్ సరికి వీడియో కనుక మీకు నచ్చింది అయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.